వేసవి కాలం వస్తే చాలు చల్లదనాన్ని పంచే ప్రతి వస్తువుకు చెందిన కంపెనీలు ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇలాంటి ఆఫరే ఒకటి టీఎస్ఆర్టీసీతో పాటు ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రకటించింది. వేసవి ఎండలకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు చేసిన ఆఫర్కు ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ఇంతకీ తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ సంస్థలు ఇస్తున్న ఆ బంపర్ ఆఫర్ ఏమిటి అన్న ఆసక్తికర అంశంతో పాటు ప్రజోపయోగకర, రాజకీయ, సినిమా కథనాల కోసం మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మా లింక్ను షేర్ చేసి ఓ లైక్ ఇవ్వండి. మీరు చేసే సబ్స్క్రైబ్ లైక్లు మాకు మరిన్ని ఆసక్తికర అంశాలపై వీడియో రూపకల్పనకు ప్రోత్సహిస్తాయి. వేసవి కాలంలో ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు ఎవరికి వారు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. ప్రయాణాల విషయంలోనూ ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఈ కారణం చేతనే తమ ఏసీ బస్సుల ఛార్జీల్లో రాయితీలు ఇస్తూ టీఎస్ఆర్టీసీతో పాటు ఏపీఎస్ఆర్టీసీ కూడా తాజాగా వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. ఫిబ్రవరి 2వ వారం నుంచే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు తీవ్రమయ్యాయి. ప్రస్తుతం ఈ ఎండల తీవ్రత మరింత పెరిగింది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎండలు చుక్కలు చూపిస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఉదయం 8 గంటల నుంచే మంటెక్కేలా ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఉక్కపోత జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. నడివేసవి రాకముందే ఈ స్థాయిలో ఎండ మండిపోతుంటే మున్ముందు మరింత కష్టకాలం తప్పకపోవచ్చు. ఏప్రిల్, మేలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత రికార్డు అవుతుందనే అంచనాలు ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులు గుడ్ న్యూస్ ఇచ్చింది. ఈ వేసవిని తట్టుకునేలా తన ప్రయాణికులకు ఓ బంపర్ ఆఫర్ను టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ తీసుకొచ్చాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపశమనాన్ని కలిగించే సమాచారాన్ని వెల్లడించాయి. ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తే ఛార్జీలో రాయితీని ఇస్తామని ప్రకటించాయి. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీలు ఓ ప్రకటనను జారీ చేశాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్లపై 10% రాయితీని కల్పిస్తూ టీఎస్ఆర్టీసీతో పాటు ఏపీలోని ఆర్టీసీ కూడా నిర్ణయం తీసుకుంది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్లపై 10% డిస్కౌంట్ను ప్రకటించింది. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుందని 2 ఆర్టీసీ సంస్థలు ప్రకటించాయి. ఏప్రిల్ 30వ తేదీ వరకు మాత్రమే ఈ డిస్కౌంట్ అమలులో ఉంటుందని 2 ఆర్టీసీ సంస్థలు ఒకేలా ప్రకటించాయి. ఇదిలా ఉంటే టీఎస్ఆర్టీసీకి చెందిన లహరి ఏసీ స్లీపర్ బస్సులు ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, తిరుపతి, హైదరాబాద్, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు మార్గాల్లో రాకపోకలు సాగిస్తున్నాయి. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, ఆసిఫాబాద్, హైదరాబాద్, మంచిర్యాల, హైదరాబాద్, నిర్మల్, గోదావరిఖని, బెంగళూరు, కరీంనగర్, బెంగళూరు, నిజామాబాద్, తిరుపతి, నిజామాబాద్, బెంగళూరు, వరంగల్, బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయి. ఆయా బస్ సర్వీసులన్నింట్లోనూ బెర్తులపై వసూలు చేసే ప్రయాణ ఛార్జీలో 10% రాయితీ లభిస్తుంది. ఈ రూట్లలో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10% రాయితీని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10% రాయితీని వినియోగించుకుని టీఎస్ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ ట్విట్టర్ వేదికగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇదే రకమైన డిస్కౌంట్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ 10% రాయితీ ఎలా ఉంటోందో కూడా వెల్లడించింది. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్లపై 10% డిస్కౌంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బెర్త్ టికెట్లపై 10% రాయితీ రానుంది. ఉదాహరణకు టికెట్ ధర 1500 రూపాయలు ఉంటే మీకు 150 రూపాయలు తక్కువ పడుతుంది. అంటే మీరు రూ. 1350 చెల్లిస్తే సరిపోతుంది. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని మార్గాల్లో ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. అంశాలతో పాటు రాజకీయ, సినిమా, సామాజిక రంగ అంశాలపై ప్రత్యేక కథనాల కోసం మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులకు మా లింకులు షేర్ చేయండి.